నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన కిచెన్ వంటగది నుండి ఏ ఏ పదార్థాలను మనం మన గార్డెన్లో ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద ఒక వీడియో చేశాను. అది మీకు చూపిస్తానండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మీకు నా వీడియోలోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే అండి, వీడియోలోకి పోతే మొట్టమొదటిగా మనం తీసుకునే పదార్థం ఏంటంటే టీ పౌడర్. ఈ టీ పౌడర్ని మనం ఫ్రెష్ టీ పౌడర్ గురించి చెప్పట్లేదండి, యూజ్ చేసిన టీ పౌడర్ గురించి. ఎందుకంటే ఇది మనకి ఫ్రీగా వచ్చేది కాబట్టి. యూజ్ చేసిన టీ పౌడర్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్, పొటాష్ కూడా ఉంటుంది. ఎలా ఉంటుందంటే 4.1, 4.15, 0.62, 0.4 విధంగా ఉంటుంది. నైట్రోజన్ రిచ్ ఎరువు అండి ఇది. మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది, ఎదిగే మొక్కలకి బాగా పనిచేస్తుంది. అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, మనం పాలు పంచదార కలిపి టీ పెడతాం కదా, దాన్ని శుభ్రంగా కడిగేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత ఆ పౌడర్ని శుభ్రంగా కడిగేసి పాలు పంచదార లేకుండా చేసి దాన్ని బాగా ఎండబెట్టి ఆ పౌడర్ని మనం ఈ మొక్క చుట్టూ చల్లుకుంటే నైట్రోజన్ బాగా అందుతుంది. దాంతోపాటు పొటాషియం, ఫాస్ఫరస్ కూడా కొద్దిగా అందుతుంది. ఫుల్ ఎన్పికే ఫెర్టిలైజర్ అండి ఇది. చాలా బాగా పనిచేస్తుంది. ఇది అనవసరంగా వేస్ట్ చేయకుండా మొక్కల్లో వాడుకోవచ్చు. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోండి, పాడేయకండి, వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు అన్నమాట దీన్ని. అలాగే నెక్స్ట్ ఇలాంటిదే కాఫీ గ్రౌండ్స్ అంటే ఫిల్టర్ చేసినటువంటి కాఫీ పౌడర్ని మనం ఉపయోగించుకోవచ్చు. అది కూడా సేమ్ ఇలాగే, దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఎండబెట్టి మొక్కలకి వేసుకోవచ్చు. అయితే దీని ఎన్పికే వాల్యూ టీ ఎన్పికే వాల్యూలో ఇంచుమించు సగం ఉంటుంది దగ్గరగా. అది 4.15, ఇది 2.0, 0.3, 0.3. అంటే దానికంటే కొంచెం సగం అన్నమాట ఇది కూడా పనిచేస్తుంది. కానీ టీ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. చిన్న వాటిలో కొన్ని చిన్న మొక్కలకి ఇది వేసుకోవచ్చు, ఎందుకంటే వాటికి మరీ నైట్రోజన్ ఎక్కువైపోకూడదు కాబట్టి ఇది కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటంటే కర్డ్, పెరుగు, దహి అంటాం. ఆ పెరుగు కూడా యోగర్ట్ అని కూడా అంటారు దీన్ని. ఇది ఆవు పెరుగు మంచిదండి. ఆవు పెరుగులో మంచి బ్యాక్టీరియా బాగా ఉంటుంది. ఆవు నుంచి తీసినట్టు పెరుగు, లేదంటే గేదె పెరుగు తప్పదు. ఇంకా ఆవు పెరుగు, అలాగే ఆవు మజ్జిగ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ఆవు పెరుగులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఇలా మంచి బ్యాక్టీరియా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా మనం నేలలో వేసినట్టంటే నేలని మంచి బ్యాక్టీరియా శుభ్రంగా గుల్లపరిచి సారవంతంగా చేస్తుంది. అలాగే మజ్జిగ ఉంటుంది కదా, ఈ మజ్జిగను మనం మొక్కల మీద ఇంగువ కలిపి చల్లితే మొక్కల మీద వచ్చి ఆకుముడత తెగుల్ని నివారించవచ్చు అన్నమాట. ఈ మజ్జిగ కూడా మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలాగే మనం కిచెన్ నుంచి తీసుకునే ఇంకో పదార్థం ఏంటంటే బెల్లం. ఈ బెల్లం చాలా ఫేమస్ అండి. మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం జీవామృతం తయారు చేయాలన్నా, ఘనజీవామృతం తయారు చేయాలన్నా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం బాగా ఉంటుంది. మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, కాల్షియం కూడా కొంత ఉంటుంది ఇందులో. ఇంకోటి ఏంటంటే, మనం ఈ మధ్యన చౌహాన్ క్యూ లిక్విడ్స్ అని తయారు చేస్తాం కదా, అన్నింటిలో కూడా మనం బెల్లాన్ని ఉపయోగిస్తాం. చూసారు కదా బెల్లం ఎంత ఉపయోగపడుతుందో. దీంట్లో ఇన్ని సుగుణాలు లేకపోతే దీన్ని మనం గార్డెన్లో ఎంత విరివిగా వాడతాం. కాబట్టి బెల్లం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది కూడా మన కిచెన్ నుంచే వస్తుంది. అయితే బెల్లం సేకరించినప్పుడు పసుపచ్చగా రంగేసినటువంటి బెల్లం కాకుండా కెమికల్స్ కలపనటువంటి బెల్లం, లేదా బాగా పాతదైనటువంటి బెల్లంలో ఈ కెమికల్ ఎఫెక్ట్ పోయినటువంటి బెల్లం, అంటే కొంచెం నల్లబడిపోయి మనం తిన్నాక పని చేయకుండా ఉంటుంది, అది చాలా మంచి బెల్లం అండి. ఆ బెల్లాన్ని ఉపయోగించుకుంటే మొక్కకి మంచిది, బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అరటిపండు తొక్కలు. ఏ పండు తొక్కన్నా మంచిదేనండి మనకి ఎరువు కింద. అరటిపండు తొక్కలను మనం 2 విధాలుగా ఉపయోగించటం. ఒకటి ఏంటంటే చిన్న మొక్కల కింద చేసి నీళ్ళలో నానబెట్టి 2 రోజులు ఆ నీళ్ళని డైల్యూట్ చేసి మొక్కలకి వేస్తాం. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఫాస్ఫరస్, నైట్రోజన్ కొంచెం తక్కువగా ఉంటాయి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అయితే మనం 2 పద్ధతులు చెప్పినాం కదా, నీటిలో నానబెట్టి చేసే పద్ధతి. ఒకటి, ఈ తొక్కల్ని ఎండబెట్టేసి బాగా నల్లగా అయిపోతాయి, ఎండబెట్టేసాక పౌడర్ చేసేస్తాం. ఆ పౌడర్ను వాడుకునే పద్ధతి ఒకటి. ఈ పౌడర్లోనే మనకి ఎక్కువ పొటాషియం ఉంటుందండి. ఈ డైరెక్ట్గా నీళ్ళు వేసి చేసుకునే లిక్విడ్ కంటే కూడా పౌడర్ ఫార్మ్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. కాబట్టి అది ఎక్కువ ప్రిఫర్ చేయండి. అరటిపండు తొక్కల్ని ఎన్ని దొరుకుతాయని ఎండబెట్టేసి ఒక జాడీలో వేసుకుంచుకుంటే, ఒక జార్లో కావాల్సి వచ్చినప్పుడు కొద్దిగా మనం మొక్కలకి వేసుకోవచ్చు. హై పొటాషియం అండి. అలాగే ఆరెంజ్ పీల్స్ని కూడా మేము పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే నారింజ తొక్కలు. ఈ నారింజ తొక్కలు అయితే నైట్రోజన్ ఎక్కువ ఉంటుందండి. నైట్రోజన్ ఎరువు కావాల్సి వచ్చిన వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇదే కాదు, బత్తాయి తొక్కలు, పోమగ్రెనేట్ అంటే దానిమ్మ తొక్కలు, వీటిని కూడా ఎండబెట్టేసి పౌడర్ చేసేసి ఒక దాంట్లో పెట్టుకోండి. ఇదంతా నైట్రోజన్. అరటిపండు తొక్కలు పొటాషియం. అలాగే బూడిద కూడా దాని గురించి కూడా చెప్తాను. ఈ విధంగా
తయారు చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. అరటిపండు తొక్కల్లో ఉండేది పొటాషియం, నారింజ తొక్కల్లో ఉండేది నైట్రోజన్. ఇప్పుడు ఆనియన్ పీల్స్, ఉల్లిపాయ తొక్కలు రోజు దొరుకుద్ది మనకి. రోజు ఇంట్లో ఇంచుమించు ఆనియన్ కొయ్యకుండా ఉండరు. దీన్ని ఏం చేయాలంటే దీన్ని పౌడర్ చేయడం కుదరదు. ఇందులో పొటాషియం ఉంటుంది ఎక్కువగా, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ లాంటి ట్రేస్ ఎలిమెంట్స్ కూడా బాగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు కూడా బాగా ఉంటాయి. దీన్ని నీళ్ళలో నానబెట్టేసి 2 రోజులు ఆ లిక్విడ్ డైల్యూట్ చేసి వేసుకుంటే మొక్కలకి, పూల మొక్కలకి చాలా మంచిది. ఇది అన్ని మొక్కలకి మంచిది, పూల మొక్కలకి ఇంకా మంచిది అనమాట. పూలలో మంచి కలర్ కూడా వస్తుంది ఈ వాడడం వల్ల. ఈ విధంగా ఈ ఉల్లిపాయ అనేది మనకి ఇంచుమించు రోజు దొరికితే కదండి. ఇందులో మనం బయట పాడేసే తొక్కు, దీన్ని మల్చింగ్ కింద కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ తొక్కును మనం మల్చింగ్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కాల్షియం మనకి ఎగ్ షెల్స్ రూపంలో దొరుకుతుంది. ఎగ్ షెల్స్ అంటే కాల్షియం కార్బోనేట్ అధికంగా ఉంటుంది. ఇందులో 38% కాల్షియం ఉంటుంది. దీన్ని మనం ఎలా తయారు చేసుకుంటాం కాల్షియం అంటే వెనిగర్లో నానబెడితే, దీన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి వెనిగర్లో నానబెడితే ఆ వెనిగర్లో కాల్షియం కలిసిపోతుంది. దాన్ని డైల్యూట్ చేసి వాడుకోవచ్చు. లేదనుకోండి నిమ్మరసంలో ఈ పౌడర్ వేసినా కూడా అదిలో కూడా కాల్షియం వస్తుంది. ఆ కాల్షియం డైల్యూట్ చేసి వాడుకోవచ్చు. లేదంటే దీన్ని బాగా ఎండబెట్టేసి చిన్న చిన్న ముక్కలు, పచ్చిది కాదు, బాగా ఎండబెట్టేసి చిన్న చిన్న ముక్కలు కింద చేసి మొక్క చుట్టూ మొదట్లో వేసేయటమే. వేసేస్తే మీకు ఈ విధంగా కాల్షియం కొద్ది టైం తీసుకుంటుంది, డైరెక్ట్గా రాదు, కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా మీరు వెనిగర్తో కానీ నిమ్మరసం తీసిందంటే డైరెక్ట్ కాల్షియం డైరెక్ట్గా మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కాల్షియంని మనం ఎగ్ షెల్స్ ద్వారా చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎగ్స్ తినండి, ఎగ్స్ ముట్టుకోం అన్న వాళ్ళకి లైమ్ పౌడర్ అంటే సున్నం, ఇంటికి వేస్తాం కదా సున్నం, అది. లేదంటే మనం పాన్లో వేసుకుంటే సున్నం, సేమ్ రెండో ఒకటే. కాల్షియం హైడ్రాక్సైడ్, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఒక 1/2 చెంచా తీసుకొని 1 లీటర్ నీటిలో కలిపేస్తే డైరెక్ట్ కాల్షియం అది మొక్క చుట్టూ వేసేయచ్చు. మొక్క చుట్టూ వేసేస్తే డైరెక్ట్ కాల్షియం మొక్కకి అందుతుంది. అయితే pH వాల్యూ పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి మనకు వేరే పద్ధతులు ఉన్నాయి కదా, అవి ఫాలో అవుతాం అనమాట. ఇది కూడా చేసుకోవచ్చు. ఇటు నాన్ వెజిటేరియన్ ముట్టుకో అన్న వాళ్ళ కోసం ఈ సున్నం ఇదిగొచ్చు. అయితే మీకు అగ్రికల్చరల్ లైమ్ అని దొరుకుతుంది, అది కాల్షియం కార్బోనేట్ డైరెక్ట్గా దొరుకుతుంది. అది కూడా మీరు మొక్కలకి వాడుకోవచ్చు అనమాట. నేను కిచెన్ నుంచి వచ్చి చెప్తున్నాను కాబట్టి ఇది చెప్పాను. నెక్స్ట్ రైస్ వాష్ వాటర్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు, కడుగు అంటాం దీన్ని. ఈ కడుగులో చాలా పోషకాలు ఉంటాయండి మొక్కలకు ఉపయోగపడేవి. అంటే మెయిన్ ఎన్పిక కాకపోవచ్చు కానీ చాలా సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అలాగే దీన్ని ఒక 2 రోజులు కానీ మనం నిలవబెడితే ఇందులో కూడా మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టీరియా కూడా మంచి చేసే బ్యాక్టీరియా, మొక్కలు మట్టిని సారవంతం చేసే బ్యాక్టీరియా ఈ రైస్ వాటర్లో ఉంటుంది. ఇది జనరల్గా కరివేపాకు మొక్కకి ఇలాంటి కొన్ని మొక్కలకి ఇది స్పెషల్గా చెప్తుంటారు, బాగా పనిచేస్తుందని చెప్పేసి. కాబట్టి దీన్ని మనం వాడుకోవచ్చు. ఈ బియ్యం కడిగిన నీళ్ళు అంటే ప్రతి ఇంట్లోనే ఇంచుమించు రోజు ఉంటాయన్నమాట. ఇవే రోజు కూడా మనకి బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి. ఈ కడిగిన నీళ్ళు మనం ఒక 2 రోజులు ఆగి వెంటనే వేయకుండా ఒక 2 రోజులు మనం నిలవ పెట్టేస్తే దాని ప్రతిఫలం బాగా కనిపిస్తుంది. ఓకే అండి, ఇవన్నీ మీకు చెప్పాను, నేను కలిపి చెప్పాను. కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఏంటుంది ఇంకొన్ని యాడ్ చేసి బాగా ఉపయోగపడతాయని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంగువ అనే పదార్థం అందరికీ తెలుసు, హింగ్ అంటాం. ఇది తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. పులిహారల్లోనే వాటిల్లోనే వాడుతుంటాం, తాలింపులోని. ఇంగువల్లోని శ్రేష్టకరమైనది ఏంటంటే పాల ఇంగువ, ముద్ద ఇంగువ అంటాం. ఇలా మెత్తగా ఉంటుంది ఇది, ముద్ద ఇంగువ. ఇది ఏం చేస్తామంటే దీనిలో ఫెర్టిలైజర్ వాల్యూస్ కంటే కానీ పెస్టిసైడ్స్ వాల్యూ ఎక్కువ, అంటే పురుగు మందుగా బాగా పనిచేస్తుంది. ఇది పురుగు మందుగా ఎలా పనిచేస్తుందంటే ఆవు మజ్జిగని బాగా పులుసు పులిసిపోయిన దాంట్లో ఇందులో కొద్దిగా ఈ పాల ఇంగువ నేను చూపించే ఇంగువ కలిపి దాంట్లో కొంచెం పసుపు కలిపి మొక్కల మీద చల్లితే ఈ టొమాటో మిర్చిలో వచ్చినటువంటి ఆకుముడత పూర్తిగా నివారించబడుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే దీన్ని ఈ మధ్య నేను విన్నాను, వంగ మొక్కలకి పట్టి కాయకులు తొలిచి పురుగులను కూడా దీని నుంచి నివారించవచ్చు అంట. ఎలాగంటే దీన్ని బాగా నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు మొక్క మొదట్లో వేయటం ద్వారా వంగ మొక్క మీద వచ్చినటువంటి తెగుళ్ళు చాలా వరకు నివారించబడతాయని చెప్పి విన్నాను నేను. అలా కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ది కట్టె బూడిద అంటాం, వుడ్ యాష్. ఈ వుడ్ యాష్లోని పొటాషియం బాగా ఉంటుందండి, పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్. ఇది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది కీటకనాశనం కింద కూడా ఉపయోగపడుతుంది. ఈ నల్లపేన అంటాం కదా, ఎపిడ్స్ అంటాం, నల్ల ఎపిడ్స్. ఇంకా ఈ ఎపిడ్స్ అన్ని రకాల ఎపిడ్స్ కూడా ఈ చిక్కుడు వాటి మీద వస్తుంటాయి. ఇది డైరెక్ట్గా చల్లేస్తే చాలా అవన్నీ చచ్చిపోతాయి. బెస్ట్ ఫర్ ఎపిడ్స్ అనమాట ఇది. ఇన్ని రకాలుగా మనం కిచెన్ నుంచి వచ్చే పదార్థాలను మొక్కలకి ఉపయోగించుకోవచ్చండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో పెట్టండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా థ్యాంక్స్. ఓకే అండి, ఉంటాను. గుడ్ బై.